నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడు పీఠంపై దళపతి పొలిటికల్ థ్రిల్లర్. అసెంబ్లీ సాక్షిగా సీఎం విజయ్ హై వోల్టేజ్ గేమ్. స్టాలిన్ టార్గెట్గా కుట్టి స్టోరీ, పంచులు, సీఎం సీట్లో ఉన్న మారని లియో స్టైల్. సభలో దళపతి లియో రేంజ్ మాస్ క్లైమాక్స్, కానీ పిక్చర్ ఇంకా బాకీ ఉంది. సభా మర్యాద ఫస్ట్ సినీ స్టైల్. తమిళనాట సరికొత్త ట్రెండ్కు తెరలేపిన టీవీకే బాస్. ఇక డిఎంకే వాకౌట్, సోషల్ మీడియా షేక్. ద్రవిడకోటలో సరికొత్త పొలిటికల్ సునామీ. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ సినిమా స్క్రిప్ట్ను తలపిస్తుంటాయి. పురచ్చి, తలైవర్, ఎంజీఆర్, అదేవిధంగా కలైంజర్ కరుణానిధి, సెల్వి జయలలిత, ఇలా వెండితెరను ఏలిన మహానుభావులు అక్కడ ద్రవిడ సామ్రాజ్యాన్ని శాసించారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని అందుకుని కోట్లాది మంది అభిమానులు ప్రజాబలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి తమిళగ వెట్రి కగజం అధినేత సి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీని ఒక్కసారిగా షేక్ చేశారు. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తనలోని మాస్ మేనరిజం, బాక్సాఫీస్ హిట్లర్ స్టైల్స్లో ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం విజయ్ చేసిన ఆ మాస్ విన్యాసం ఏంటి? ఒకప్పటి పాలకుల వారసులను తన మాటల తోటాలతో ఎలా ఉతికి ఆరేశారు? సభలో ఉన్న వారంతా విజిల్స్ వేసేలా సాగిన ఆ పొలిటికల్ థ్రిల్లర్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ హాల్. సాధారణంగా అక్కడ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, వాడి వేడి చర్చలతో వాతావరణం ఎప్పుడు కాక మీద ఉంటుంది. కానీ అక్కడ సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయ్యింది. ఒక పక్క లీడర్స్ వ్యూహాలు, మరో పక్క ఎత్తుకు పై ఎత్తులతో సభ మొత్తం ఒక హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ను తలపించింది. ఈ పొలిటికల్ పిచ్పై ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దళపతి విజయ్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. సభను ఉద్దేశించి ఆయన సుదీర్ఘ ప్రసంగం ప్రారంభించారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సభా మర్యాదలను కాపాడుతూనే ఎక్కడా లైన్ దాటకుండా ప్రతిపక్షాలు వేసిన బౌన్సర్లకు తనదైన శైలిలో సిక్సర్లు కొడుతూ పొలిటికల్ పంచులు విసిరారు. ఎన్నికల ప్రచారంలో అత్యంత సున్నితంగా, సాఫ్ట్ టోన్గా ప్రసంగాలు ఇచ్చిన విజయ్ ఒక్కసారిగా అసెంబ్లీలో రుద్రరూపం దాల్చడం, ప్రత్యర్థులపై తీవ్ర స్వరంతో విరుచుకుపట్టడం సభలోని ప్రతి ఒక్కరిని స్టన్ చేసింది. ఇక్కడి వరకు అంతా ఒక పక్కా పొలిటికల్ లీడర్ లాగే సీరియస్గా సాగింది. కానీ అసలైన ట్విస్ట్ క్లైమాక్స్లో దాగి ఉంది. గతంలో ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్పై పలు విమర్శలు గుప్పించారు. అప్పట్లో విజయ్ వైపు నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. సీఎం అయ్యాక విజయ్ ఇంత సైలెంట్ అయిపోయాడేంటి అని ఆయన అభిమానులు కూడా కాస్త నిరాశ చెందారు. కానీ దళపతి సరైన సమయం కోసం వేచి చూశారని ఎవ్వరూ ఊహించలేదు. డిఎంకే విమర్శలన్నింటినీ ఒకే దెబ్బతో తుడిచిపెట్టేలా విజయ్ తన అమ్ముల పొదిలోని అసలైన అస్త్రాన్ని తీశారు. తన సినీ కెరీర్లో ఎంతో పాపులర్ అయిన కుట్టి స్టోరీ ఫార్మాట్ను అసెంబ్లీ వేదికగా ప్రయోగించారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ టార్గెట్ చేస్తూ విజయ్ ఒక రేంజ్లో ర్యాగింగ్ తెరలేపారు. సభలో విజయ్ మాట్లాడుతూ, ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయనకు కళ్ళు సరిగ్గా కనపడవు. దాంతో కంటి మీద చెయ్యి వేసి ఎటో చూస్తూ వెతుకుతూ ఉంటాడు. అది చూసిన పక్కనే ఉన్న ఒక కుర్రాడు, పెద్ద ఆయన ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ పెద్ద ఆయన, ఇక్కడ మీ నాన్న ఉంటాడని చెప్పారు, అందుకే చూస్తున్నాను, ఎక్కడ మీ నాన్న, అసలు కనపట్టలేదే అంటాడు. అంటూ విజయ్ తనదైన సినిమాటిక్ స్టైల్లో విలక్షణమైన మేనరిజంతో స్టాలిన్ అనుకరిస్తూ కౌంటర్ ఇచ్చారు. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరి ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం గెలిచి ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నాడు. స్టాలిన్కి ఎదురైన ఈ ఘోర పరాభవాన్ని వెక్కిరిస్తూ సీఎం విజయ్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ఈ మాస్ పెర్ఫార్మెన్స్కు ఒక్కసారిగా సభ స్తంభించిపోయింది. పణతులందు ஒரு பைசா கூட தொடமாட்டோம், தொடவும் விடமாட்டோம், தொட்டா விடமாட்டோம், இதுக்கு முன்னாடி தொட்டவங்களையும் விடமாட்டோம். ஒவ்வொரு ஊழலா வெளியில வரும் போலே, ஒவ்வொரு வேஷமா கலைஞ்சிரும் போலே, இங்க இருக்கிற நிறைய பேரு நடுங்கி போய் இதுல நம்ம மேல அவதூறு வேற. இப்ப புதுசா ஒரு வெப்பன் ஒண்ணு கொண்டு வந்திருக்காங்க. அது என்ன தெரியுமா? அவங்க தயவால தான் நம்ம ஆட்சி நடக்குதான். மக்கள் தயவால இந்த ஆட்சி நடந்துகிட்டு இருக்கு. மனசாட்சி உள்ள சக்திகளோட ஆதரவால இந்த ஆட்சி நடந்துகிட்டு இருக்கு. நாங்க தான் அனுப்பி வச்சோம் அப்படின்றாங்களே. அனுப்பி வச்சவங்களுக்கு மினிஸ்ட்ரியில இடம் கொடுத்தா ஏன் கதறீங்க?
మరి సీఎం విజయ్ ఇచ్చిన ఈ ఊహించిన షాక్తో డిఎంకే నేతలు ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దళపతి దాడికి తట్టుకోలేక, సభలో నిలబడలేక డిఎంకే పార్టీ నేతలంతా ఒక్కసారిగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి పరారయ్యారు. ప్రత్యర్థులు మైదానం వదిలి వెళ్ళినా దళపతి ఆట మాత్రం ముగియలేదు. ప్రసంగం ముగిసి సమయానికి విజయ్ తన సిగ్నేచర్ లియో స్టైల్ను బయటికి తీశారు. స్పీకర్ వైపు చూసి అనుమతి కోరుతూ థియేటర్లను షేక్ చేసిన తన పాత మేనరిజమ్స్, ఆ చూపు, ఆ నడకతో స్పీచ్ను ముగించారు. థియేటర్లో ఏనాడో చూసి మురిసిపోయిన ఆ విజువల్స్ మళ్ళీ అసెంబ్లీలో రిపీట్ అవడంతో అధికార పక్ష సభ్యులకు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా పూనకాలు వచ్చాయి. அவங்க இருந்திருந்தா ஒரு ஆக்ஷன் பண்ணணும்னு எனக்கு தோணுச்சு. எல்லாரும் போயிட்டாங்க. இல்ல பர்மிஷன் பண்ணலாமா? இப்பவும் பண்ணலாம், ஒன்றும் தப்பு இல்லை. ముఖ్యమంత్రి విజయ్ చేసిన ఈ వినూత్న దూకుడు ప్రదర్శనతో అసెంబ్లీ హాల్ ఒక్కసారిగా హై వోల్టేజ్ థియేటర్గా మారిపోయింది. అధికార పక్ష సభ్యులైతే సీట్లలో నుంచి లేచి మరీ టేబుల్ను చరుస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. సినిమాలకు గుడ్ బై చెప్పినంత మాత్రాన నాలోని నటుడు చనిపోలేదు, నాలోని మాస్ యాంగిల్ అస్సలు మారలేదు అని విజయ్ చెప్పకనే చెప్పేశారు. సభా నిబంధనల పరిధిలోనే ఉంటూ ఎక్కడా లీగల్ ఇష్యూస్ రాకుండా, ఎవరికి అభ్యంతరకర రీతిలో మాట్లాడకుండా ఆయన చేసిన ఈ మాస్ అండ్ క్లాస్ ప్రదర్శన ఇప్పుడు ఢిల్లీ నుంచి చెన్నై దాకా పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను రూల్ చేస్తున్నాయి. యూట్యూబ్స్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ వీడియోనే ట్రెండింగ్ అవుతుంది. నెటిజన్లు, దళపతి అభిమానులు సీఎం అయినా దళపతి స్టైలే వేరు, కింగ్ ఎక్కడైనా కింగే అంటూ కామెంట్లో వర్షాలు కురిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత తమ లీడర్ నుంచి ఊహించని రేంజ్ కౌంటర్ రావడంతో విజయ్ తంబీలు రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఎంత సీరియస్గా ఉన్నా ప్రజలను ఆకట్టుకోవడంలో, ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేయడంలో విజయ్ రూటే సెపరేటు అని ఈ ఘటనతో మరోసారి రుజువైంది. ఒకవైపు ప్రజా సమస్యలపై రాజీ లేని సమరం, మరోవైపు తనదైన మేనరిజమ్స్తో సరికొత్త పొలిటికల్ ట్రెండ్. పాలిటిక్స్ అనే ఈ బిగ్ స్క్రీన్పై సీఎం విజయ్ మున్ముందు ఇంకెన్ని సినిమాటిక్ ట్విస్టులు ఇస్తారో, ప్రత్యర్థులను ఇంకెంతలా ఉతికి ఆరేస్తారో చూడాల్సి ఉంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.